తెలుసుకోవలసిన కర్మ తత్వాన్ని చెబుతానని పూర్వం భగవంతుడు ఏ ప్రతిజ్ఞ అయితే చేశాడో దాన్ని ఇప్పుడు చెబుతున్నాడు. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. ఎవడైతే కర్మయందు అకర్మను చూస్తాడో, అకర్మ యందు కర్మను చూస్తాడో అతడు మనుష్యాల్లో బుద్ధివంతుడు అని చెప్పారు. అతడు యోగంతో కూడినవాడు, అతడు అన్ని కర్మలను ఆచరించినవాడు అవుతాడు అంటున్నాడు. కర్తృత్వము లేకుండా, ఫలాన్ని కోరకుండా ఎంత కర్మ చేసినా అది బంధాన్ని కలిగించలేదు కదా. అంతే, నాకు సంబంధం లేదు అని నువ్వు కర్మ చేస్తుంటే నీకేం కాదు. అలా ఏ కర్మ చేసినా అది చేయనట్టే అవుతుంది. అంటే అలా చేసే కర్మ అకర్మ అని పిలువబడుతుంది. ఉదాహరణకు అద్దంలో ప్రతిబింబం పడుతూ ఉంటుంది కదా, బింబం పక్కకు జరిగిపోగానే ప్రతిబింబం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అద్దము ఆ ప్రతిబింబంతో అంటుకోదు. అందువల్ల అద్దం ఏమీ చేయనట్టుగా నిర్మలంగా ఉంటుంది. బొమ్మ కనపడుతుంది, మనం వెళుతూనే మనకు కనపడుతుంది బొమ్మ. మనం పక్కకు వస్తున్నా అది కూడా పక్కకు పోతుంది. దానికి ఏం చేయనట్టుగానే ఉంటుంది. ఆ విధమైనటువంటి మనస్సు ఇక్కడ మహాత్ములు తమ లోకయాత్రకు కావలసిన పనులను చేసినా వాటిని వారు చేయనట్టే. ఎందుకంటే వారికి ఆ కర్మఫలంలో ఆసక్తి లేదు. వాళ్లకు ఏం చేస్తున్నారో ఆ కర్మఫలాలతో వాళ్ళకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. అందువల్ల వారి ఆ కర్మ అకర్మగా మారిపోతుంది. వాళ్ళు చేసేటువంటి కర్మ అంతా పెద్దలు చేస్తున్నారు అనిపిస్తుంది మనకు, మహాత్ములు చేస్తున్నారు, వాళ్ళ కర్మ ఉందని. లేదు, కానీ చేస్తున్నారే అంటే వాళ్ళు అకర్మగా, అంటే ఆ కర్మ మీద సంబంధం లేకుండా చేస్తున్నారు వాళ్ళు, కానీ ఆచరిస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. కానీ దాని మీద కోరిక కానీ మనసు కానీ లేదు. చక్కగా చూపిస్తుంది అద్దం ముఖాన్ని, కానీ దాని మీద ఏ అభిమానము లేదు. దానికి ఈ బొమ్మ బాగుంది, ఈ బొమ్మ బాగలేదు లేదు, ఇది ఆడబొమ్మ, ఇది మగబొమ్మ అనేదే లేదు. దానికి చక్కగా చేస్తుంది, కానీ దానికి ఏమి లేదు. ఆ విధంగా అకర్మగా మారిపోతుంది. అందువల్ల అది బంధాన్ని కలిగించలేదు. దీన్ని తెలుసుకోవటమే భగవంతుడు చెప్పిన కర్మయందు అకర్మను చూడటం, కర్మ చేస్తూ అకర్మను చూడటం. అహంకారంతోనూ కర్తృత్వాభిమానంతోనూ ఫలాశక్తితోనూ ఫలసంగంతోనూ చేసే కర్మ బంధాన్ని కలిగిస్తుంది. అందువల్ల అహంకారం లేకుండా, అభిమానం లేకుండా, ఫలాశక్తి లేకుండా కర్మ చేయాలి. ఇలా ఎవరైతే తాను చేసే కర్మయందు అకర్మను చూస్తాడో అతడే వివేకవంతుడు. అంటే మనము చేసేటువంటి కర్మ మీద అకర్మను, అంటే దీన్ని నాకే ఫలం అక్కర్లేదు, నేను చేయాలి చేస్తున్నాను అని చేస్తుంటాడు, మనస్సు కూడా పట్టించుకోడు, వాడే వివేకవంతుడు. కర్మ చేస్తూ అకర్మను చూడాలి అన్నాడు భగవంతుడు. కర్మను చేస్తూ అకర్మను చూడాలి, అంతేగాని కర్మ చెడ్డది దాన్ని మానేయాలి అని చెప్పలేదు. శాస్త్రం చెప్పిన కర్మను ఫలాకాంక్ష లేకుండా తప్పకుండా చేయాలి. ఎందుకంటే శాస్త్రం నిర్ణయించింది కర్మ చేయాలని. కాబట్టి కర్మ నుంచి తప్పించుకోవటానికి వీల్లేదు. కర్మ చేస్తే పట్టుకుంటుంది, పట్టుకోకుండా చేసేది ఎట్లా, అది దాన్ని అభ్యాసం చేయాలి మనం. కర్మ మీద ఏ విధమైనటువంటి మోహము లేకోకుండా కర్మను చేస్తూ నాకు సంబంధం లేదు అకర్మ, అందుకని కర్మను తప్పకుండా చేయాలి. కొందరు నానా విషయ వాసనలతో కూడి ఉంటారు, అందుకని కర్మ చేసేటప్పుడు ఆశలతో ఉంటారు కాబట్టి చిక్కుకుంటారు. ఎప్పుడెక్కడ పడతారో తెలియదు. వారిలో గుణాలు తాండవిస్తూ ఉంటాయి. మొదట ప్రారంభం చేస్తే నాకేం అక్కర్లే చేస్తాను అని చేస్తారు, మధ్యలో పడిపోతారు. అయినా కూడా దేహేంద్రియాలతో కర్మలను విడిచిపెట్టి ఏ పని చేయకుండా సోమారులుగా ఉండిపోతారు చాలామంది. అక్కడ ఇంకా తాపత్రయం వాళ్ళకు. అటువంటి వారి యొక్క అకర్మలోనే బంధాన్ని కలిగించే కర్మ దాగి ఉంది.
ఎప్పుడు సోమారిగా పడిపోతున్నారో అదే బంధంతో కలిగేటువంటి కర్మ వాళ్ళు చిక్కుకుంటారు. ఇక వారు బయటకు కర్మను చేయరు, కానీ మనస్సుతో కర్మ చేస్తూనే ఉంటారు. వాళ్ళు నేనేమి చేయను సోంబేరులుగా ఉంటారే, వాళ్ళు కర్మ మనస్సుతో చేస్తుంటారు. ఇంద్రియాలు కదలకపోయినా మనస్సు కదులుతూ సంకల్పాలు చేస్తూనే ఉంటుంది. శరీరం కదలకుండా ఉన్నా మనస్సు గిరగిరా తిరుగుతూనే కొట్టుకుంటూనే ఉంటుంది. అటువంటి అకర్మలోనే బంధరూపమైన కర్మ దాగి ఉంది. చూసారా? ఇలా తెలుసుకోవటమే అకర్మలో కర్మను చూడటం. అకర్మలో కర్మను చూసేటువంటి వాళ్ళు తలకిందులు, అటు చేసినా తప్పు ఇటు చేసినా తప్పుగా వస్తుంది. ఇలా అకర్మలో కర్మను చూసేవారు కూడా వివేకవంతులే అవుతున్నారు. అకర్మలో కర్మను చూసేవారు కర్మను చేయకనే చూస్తున్నారు. ఎందుకంటే వారు సోమరులు కాకుండా జాగ్రత్త పడతారు, ఇంకా సరిగిపోతారు. వారు కూడా క్రమంగా మంచి కర్మలను చేసి వాటి ద్వారా చిత్తశుద్ధిని, ఆత్మదర్శనాన్ని అసలు కర్మ ఎందుకు చేయాలంటే చిత్తశుద్ధి కోసం చేయాలా. ఎట్లా చూసారా? కర్మను చేయాలా, కర్మను వదలాలా, కర్మను చేయాలా, చిత్తశుద్ధి కోసం చేయాలా. మరి చిత్తశుద్ధికి అవుతున్న ఆత్మదర్శనానికి అంటారు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ వినాలి. మీరు ఆత్మదర్శనాన్ని పొందుతారు. అందుకే భగవంతుడు కర్మలో అకర్మలో కర్మను చూసేవాడే మనుష్యులలో బుద్ధిమంతుడు. అతడే యోగ సాధకుడు. అతడికి అన్ని కర్మలను ఆచరించిన ఫలం వస్తుంది. అంటే క్రమంగా కృతకృత్యుడవుతాడు అని చెప్పేశాడు. ఇక కర్మలో అకర్మను చూడటాన్ని భగవంతుడు స్తుతిస్తున్నాడు. అంటే అసంగంగా కర్మ చేసేవారి గొప్పదనాన్ని భగవంతుడు ఒకటి మాత్రమే గాక 5 శ్లోకాల్లో చెప్పబోతున్నాడు ఇక్కడ. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవడి అన్ని కర్మలు, కోరిక, సంకల్పము అనేవి లేకుండా ఉంటాయో, జ్ఞానమనే అగ్ని చేత దహింపబడిన కర్మలు గల ఆతడిని పండితుడు అని ఆత్మజ్ఞానులు చెబుతున్నారు. సమారంభాలు అంటే చేసేందుకు ఉపక్రమించిన కర్మలు అని అర్థం. వెనుకట శ్లోకంలో చెప్పిన విధంగా చూడగలిగిన వాడు అంటే కర్మయందు అకర్మను చూడగలిగిన వాడు ఏ కర్మ చేసినా ఇది కావాలి అనే కోరిక కానీ, ఇది సిద్ధించాలి అనేటువంటి సంకల్పం కానీ అతడికి ఉండవు. ఊరికే చేసేస్తున్నాడు అంతే. అతడు చేసేవన్నీ స్వప్రయోజనం లేని చేష్టలు మాత్రమే అయి ఉంటాయి. అతడు ప్రవృత్తి కలవాడైతే లోక కళ్యాణం కోసం చేస్తాడు. ప్రవృత్తి కలవాడైతే, నివృత్తి కలవాడైతే జీవన మాత్రం కోసం చేస్తాడు, తన కోసం. కర్మాదుల యందు అకర్మాదులను చూడటం జ్ఞానం. కర్మాదులు చేస్తూ అకర్మ విచారంగా చూడటం దాన్ని జ్ఞానం అంటారు. అదే అగ్ని అని ఇక్కడ పిలువబడుతుంది. ఎవడి జ్ఞానాగ్నిలో శుభాశుభ కర్మలు కాలిపోతాయో అతని బ్రహ్మవేత్తలు నిజమైన పండితుడు అంటారు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూసేవాడు అకర్మాది దర్శన మాత్రం చేత కర్మరహితుడైన సన్యాసి. మనం పరమాత్ముడిని పెద్ద వాళ్ళని అంటాం, మీకెందుకు ఇదంతా, అయినా మీరు చేస్తున్నారంటే లోక కళ్యాణం కోసం అని ఎవడు తెలియకని కూడా మాట్లాడుతుంటారు. అంటే భగవద్గీత చెప్పిందే చెప్తున్నారు. జ్ఞానం కలుగక ముందు కర్మల యందు ప్రవృత్తుడై ఉన్నా, జ్ఞానం కలిగిన తరువాత జీవించి ఉండటానికి మాత్రమే తప్ప ఎటువంటి కర్మలు చేయటంలో ప్రవృత్తి లేనివాడు. కర్మలు ప్రారంభించిన తర్వాత ఆత్మజ్ఞానం కలిగితే కర్మలన్నీ ప్రయోజనం లేనివి అని తెలుసుకొని కర్మ సాధనలను వదిలేస్తాడు. ఏ కారణం చేతనైనా కర్మను వదలకపోయినా చేసే కర్మలలోనూ దాని ఫలంలోనూ స్వప్రయోజనం లేదు కనుక ఆసక్తి లేకుండా లోక కళ్యాణం కోసం చేస్తాడు. తిప్పి చెప్తున్నాడు దాన్నే. అతడు
పూర్వంలాగానే కర్మ చేస్తూ ఉన్నా నిజానికి అతడు ఏమీ చేయటం లేదు. ఎందుకంటే అతడి కర్మ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయింది కదా. కనుక ఆ కర్మ అకర్మ అని పిలువబడుతుంది. ఈ శ్లోకంలో భగవంతుడు సమారంభాః అనే పదాన్ని ప్రయోగించాడు. ఆరంభం అంటేనే కర్మ. కేవలం ఆరంభం అనకుండా సమారంభాః అనటంతో జ్ఞానులు ఏ పని పడితే ఆ పని చేసి అదే అకర్మ అని చెప్పరు, ఇష్టం వచ్చినట్టు చెప్పరు. అది వారు సత్కర్మనే చేస్తారు, స్వప్రయోజనం లేకుండా చేస్తారు. ఈ విషయాన్నే భగవంతుడు చూపెడుతూ మనకు ఈ శ్లోకాన్ని చెబుతున్నాడు ఇక్కడ. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మఫలంలో ఆసక్తిని విడిచిపెట్టి ఎల్లప్పుడూ సంతృప్తి గలవాడై దేనిని కూడా ఆశ్రయించిన వాడే కర్మయందు ప్రవర్తించిన వాడే అయినా అతడు కొంచెమైనా కర్మను చేయటమే లేదు అని భగవంతుడు అన్నాడు. కర్మల యందు అభిమానము, కర్మఫలంపై ఆసక్తి అనేవి లేకుండా వెనుక చెప్పిన విధంగా జ్ఞానం చేత నిత్యతృప్తుడై, అంటే ఏ వస్తువు పైన కోరిక లేనివాడై, నిరాశ్రయుడై, అంటే ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ కోరిన ఫలాన్ని సాధించటం కోసం దేనిని ఎవరిని ఆశ్రయించని వాడై జ్ఞాని చేసే కర్మ నిజానికి అకర్మే అయి ఉంది. ఆత్మ ఏదీ చేయదు, అంటే నేనేమీ చేయటం లేదు అని తెలిసినవాడు జ్ఞాని. అటువంటి వాడికి స్వప్రయోజనం ఏముంటుంది? ఏమీ ఉండదు కదా అటువంటి జ్ఞానికి. కనుక కర్మను, సాధనాలను కూడా అతడు వదిలివేయాలి. అంటే కానీ కర్మల నుండి బయటపడే దారి లేకపోవటంతోనే లోక కళ్యాణం కోసమో శిష్టులు నిందిస్తారనే భయంతోనో పూర్వం చేసినట్టుగానే కర్మలు చేస్తూ ఉంటాడు. జనకాదులు అలాగే చేశారు. జ్ఞాని నేనేమీ చేయటం లేదు అని తెలుసుకొని ఉంటాడు కనుక అతడు ఏమీ చేయని వాడే అవుతున్నాడు. ఇలా కాక కర్మలు ప్రారంభించక ముందే సర్వంతర్యామి అయినటువంటి నిష్క్రియ బ్రహ్మను నేనే అని తెలుసుకున్న యతి జ్ఞాననిష్ఠుడై ఉంటాడు. కనిపించే ఈ లోకంలో కానీ కనిపించని పరలోకంలో కానీ అతడికి కావలసింది ఏదీ లేదు, ఏ వస్తువు పైన ఆశ లేదు. కనుక వాటి కోసం చేసే కర్మలు అతడికి నిష్ప్రయోజనంగా కనిపిస్తాయి. కనుక కర్మలను, వాటి సాధనలను వదిలేసి శరీర యాత్రకు మాత్రం అవసరమైన పనులు చేసుకుంటూ ముక్తుడవుతాడు అనే అర్థంతో భగవంతుడు ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఎటువంటి సద్గుణాలు ఉంటే కర్మను చేసినా కూడా పాపం అంటకుండా ఉంటుందో దానిని భగవంతుడు ముందు చెప్తున్నాడు ఇక్కడ. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఆశ లేనివాడు తన మనస్సును, ఇంద్రియాలను, దేహాన్ని నిగ్రహించినవాడు, వస్తువులను తీసుకోవటం అనేది పూర్తిగా విడిచిపెట్టేసిన వాడై నేను కర్తన అనే అభిమానం లేకుండా శరీర రక్షణ కోసం కర్మను చేస్తూ ఉన్న పాపాన్ని పొందడు. ఈ శ్లోకంలో భగవంతుడు కర్మను ఎలా చేయాలో, ఏ స్థితిలో ఉండి చెయ్యాలో, ఎలా చేయటం వల్ల పాపం అంటుకోదో దాన్ని బాగా స్పష్టంగా చెప్పాడు. సంస్కృతము చాలా చమత్కారమైన భాష. ఎవడికి ఆశలు ఉండవో అతడిని నిరాశీహి అంటారు. ఎవడిని ఆశలు వదిలిపెట్టి వెళ్ళిపోయాయో అతడిని కూడా నిరాశీహి అంటారు. రెండిటికీ అర్థం ఒకటే అయినప్పటికీ చిన్న భేదం ఉంది. ఆ భేదాన్ని గమనించుకోవాలి. చిత్తం అంటే అంతఃకరణ, ఆత్మ అంటే ఇక్కడ బాహ్యమైన దేహేంద్రియాల కలయిక. అంతఃకరణాన్ని, ఆత్మను నియమించినవాడు యత చిత్తాత్ముడు అనబడతాడు. తనకు ఉన్న వస్తువులన్నిటినీ వదిలేసినవాడు త్యక్త,
సర్వపరిగ్రహుడు, లేదా పరిగ్రహం అంటే తీసుకోవటం అని అర్థం. సర్వపరిగ్రహాలు అంటే అన్ని వస్తువులను తీసుకోవటం. త్యక్త. సర్వపరిగ్రహుడు అంటే అన్ని వస్తువులను తీసుకోవటం, వదిలిపెట్టేసిన వాడు అని కూడా అర్థమవుతుంది. అంటే ఏ వస్తువును తీసుకోనటువంటి అపరిగ్రహ వ్రతంలో ఉన్నవాడు అనే తాత్పర్యం. వస్తువులపై మమకారం లేకపోవటాన్ని కూడా పండితులు అపరిగ్రహం అని చెప్పారు. తీసుకోకూడదని అసలు ఆశనే లేకపోవటం అపరిగ్రహం. అంటే తన దగ్గర ఉన్న వస్తువులపై, తనకు రాబోతున్న వస్తువులపై, తనకు ఇతరులు ఇచ్చిన వస్తువులపై, ఇతరులు ఇవ్వబోతున్న వస్తువులపై మమకారం లేకపోవటం. ఇది మనస్సుతో చేసే అపరిగ్రహ వ్రతం. అంటే దేహంతో తీసుకున్నప్పటికీ అతడి మనస్సు మమకారం లేకుండా ఉంటుంది. దాని మీద మమకారం లేకుండా ఉంటుంది, తీసుకున్నట్టు పెట్టంటాడు అంతే. అటువంటి వాడు శరీరం నిలిచి ఉండటానికి మాత్రం అవసరమైన పనులు చేసుకుంటూ అభిమానం లేకుండా ఉండేవాడు అనిష్టారూపమైనటువంటి పాపం కానీ పుణ్యం కానీ పొందడు. ఇక్కడ పుణ్యాన్ని కూడా అనిష్టాల పట్టిలో చేర్చారు. అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే మోక్షం కోరుకునే వాడికి పుణ్యం కూడా అనిష్టమే కదా. పుణ్యం కూడా బంధాన్ని కలిగిస్తుంది కదా. శ్లోకంలో భగవంతుడు కిల్బిషం నాప్నోతి అన్నాడు. అంటే పాపం పొందడు అని అర్థం. ఇక్కడ కిల్బిషం నాప్నోతి. జ్ఞానుల విషయం చెబుతున్నప్పుడు పాపము అని ప్రయోగించబడితే పాపపుణ్యాలు అనే అర్థాన్ని తెలుసుకోవాలి. జ్ఞాని పుణ్యపాపాల నుండి ముక్తుడవుతాడు కదా. అంటే సంసార బంధం నుండి ముక్తుడవుతాడని అర్థమవుతున్నది ఇక్కడ. ఇక కర్మలను చేసిన ఎవడు బంధింపబడకుండా ఉంటాడు అతడి గురించి తెలుపుతున్నాడు. మళ్ళీ తనదంటూ ఏదీ లేకుండా అన్నీ వదులుకున్న సన్యాసికి శరీరం నిలుపుకోవటానికి కావలసిన అన్నము మొదలైనవి కూడా ఉండవు. కనుక యాచన చేసి శరీరం నిలుపుకోవటం అతడి యొక్క కర్తవ్యం. ఈ విధమైన మార్గము అన్నము మొదలైన వాటి కోసం అతడికి అనుమతించబడింది. ఎందుకంటే శరీరం నిలుపుకోవటానికి మాత్రమే, లేకపోతే అది కూడా లేదు. శరీరం నిలవదు కదా. ఒకవేళ శరీరం అట్లా నిలిచిందంటే అది కూడా చేయరు. శరీరం నిలిచదు కదా. ఇంద్రియాలు అడగకుండా అనుకోకుండా వచ్చినది తీసుకోవచ్చు అనే వాక్యాలు కూడా ఉన్నాయి ఇక్కడ. భగవంతుడు దానినే చెబుతున్నాడు ఇక్కడ. మళ్ళీ యదృచ్ఛాలాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అనుకోకుండా దొరికిన దానితో సంతోషించేవాడు, శీతోష్ణాలు సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలను అతిక్రమించినవాడు, మాత్సర్యం లేనివాడు, ఫలప్రాప్తిలోనూ ఫలం యొక్క అప్రాప్తిలోనూ సమబుద్ధి గలవాడు, కర్మ చేసినా కూడా బంధింపబడడు. అటువంటి స్థితిని మనం ఎదగాల. యదృచ్ఛాలాభం అంటే అనుకోకుండా కోరుకోకుండా దొరికినదని అర్థం. సంతుష్టుడు అంటే ఇది చాలు అనే సంతృప్తి గలవాడు. అనుకోకుండా దొరికిన దానితో సంతృప్తుడై ఉండాలి అని భగవంతుడు అంటున్నాడు కూడా. వేడి, చలి, సుఖము, దుఃఖము మొదలైనవి పీడిస్తూ ఉన్నా లెక్క చేయకుండా ఉండేవాడు ద్వంద్వాతీతుడు. మత్సరం అంటే వైరబుద్ధి, శత్రుభావం. వైరబుద్ధి లేనివాడు విమత్సరుడు అనబడతాడు. దీనినే భగవంతుడు నిర్వైర సర్వభూతేషు అంటాడు. నిర్వైర సర్వభూతేషు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.